జయ శ్రీ మహాగణేష్ అండి. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రాబోయేటటువంటి మార్చి 8 నుంచి మహాశివరాత్రి స్టార్ట్ అంటే ఎందుకంటే ఇక్కడ థంబ్నెయిల్ ఒకసారి చూసుకోండి. మీరు మీ చేతులతోటి మీరే మీ భాగ్యాన్ని సరిదిద్దుకోండి, అంటే మీ భాగ్యరేఖని మీరే మార్చుకోండి. మన చేతుల్లో భాగ్యరేఖ అండి చాలా చోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి అయితే ఇక్కడ కంకణ రేఖలు ఉంటాయి, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కొంతమందికి లైఫ్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి చంద్రవంక నుంచి, అంటే చంద్రుడి మౌంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి వీనస్ నుంచి, కొంతమందికి ఓన్లీ మౌంట్స్ మీదనే ఉంటుంది. సో మనము ఏ విధంగా బాగు చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటే మహాశివరాత్రి నుంచి అండి బెటర్ మీరు ప్రతి సాయంత్రం పూట ప్రదోషకాలం ఉంటుంది. లైట్లీ నియర్లీ 6 నుంచి 7:30 లోపు ప్రదోషకాలం. అంటే ఆ పాటికి ఆ టైం కల్లా మీకు గోధూళి వేళ అయిపోతుందండి. గోధూళి వేళ అయితే నియర్లీ 4:30 to 6 లోపే ఉంటుంది. 5:45, 6 లోపే ఉంటుంది అప్రాక్స్గా అనమాట. సో మీ భాగ్యరేఖని, అంటే మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోండి ఇప్పటికైనా కానీ. ఇంకోటండి, జాతకము చెప్పేవాళ్ళు ఎఫర్మేషన్ చెప్పకూడదు అంటారు, కానీ జాతకంతో పాటు ఎఫర్మేషన్ చాలా బాగా, బికాజ్ ఆఫ్ ఎప్పుడైనా కానీ మీరు మీ చేతులతోటి ఏదన్నా రాస్తారు. ఇంకోటండి, చిన్న మాట నేను చెప్తున్నాను, మీరు ఏ పరీక్ష కూడా చేతితోటి రాయకుండా పాస్ అయ్యారా? మన చేతులతోటి రాసేదే తృతీయ భావము. 3rd హౌస్ బాగుంటేనే మన రైటింగ్ బాగుంటుంది. మనం పరకరమ స్థానము, మన భాతృస్థానం, అదేవిధంగా మన రైటింగ్, వార్తాపత్రికలు, డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఎన్నో మన 3rd హౌస్ సూచిస్తుందండి. 3rd హౌస్ లార్డ్. సో మీరు మీ భాగ్యాన్ని మీరే సరిదిద్దుకోండి. ఎఫర్మేషన్ కూడా మనం రాస్తూ ఉంటాం కదండి. ఏదో ఒక బుక్లో రాస్తాము, లక్ష్మీదేవి బుక్ కానీ ఏదో ఒకటి తీసుకొని గ్రీన్ పెన్ తోటి, రెడ్ పెన్ తోటి ఏదో ఒకటి రాసుకుంటాం. మన కోరికలు మనం రాసుకుంటున్నాం అంతే, అంటే అక్కడ ధృవీకరిస్తున్నాం. ఇది చాలా మంచిదండి. మీరు ఒక విషయం గమనించండి. మీ జాతకం తీసుకోండి, మీ 3వ స్థానానికి ఆపోజిట్ హౌస్ ఏదో ఒకసారి చూసుకోండి. ఇందాక ఏం చెప్పాను, మీ భాగ్యాన్ని మీరే సరిదిద్దుకోండి. తృతీయ భావానికి ఆపోజిట్ హౌస్ 9th హౌస్, భాగ్యస్థానం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు రాస్తే మీ భాగ్యాన్ని మీరు సరిదిద్దుకుంటున్నారు. ఇంకెవరు సరిదిద్దుతాడండి? మనది మనమే చూసుకోవాలి, ఎంతో కొంతైనా కానీ. సో ఈ విధంగా మీ భాగ్యస్థానాన్ని మీరే సరిదిద్దుకోండి. ప్రదోషకాలంలో శివార్చన కంపల్సరీగా చేయండి. ఇంట్లో నర్మదేశ్వర శివలింగం కానీ, నేను నర్మదేశ్వర శివలింగం గురించి వీడియో ఒకటి తయారు చేస్తానండి, చిన్న వీడియో, షార్ట్ వీడియోని. దాని మీద ఆ నర్మదేశ్వర శివలింగాన్ని స్థాపించి ప్రతిరోజు అభిషేకం. అదే ఇంట్లో చిన్న పాట్స్ ఉంటాయి కదండి, అందులో మీరు మారేడాకుల్ని పెంచుకోండి. చిన్న గ్రాఫ్టెడ్ ప్లాంట్లు ఉంటాయండి, మారేడాకుల్ని పెంచుకోండి, మారేడు చెట్లని. శివరాత్రి రోజు కానీ, లేకపోతే మాస శివరాత్రి రోజు కానీ శివాలయంలో తప్పకుండా ఒక జమ్మి చెట్టు, ఒక మారేడు చెట్టు స్థాపించండి. మీరు ఇంట్లో స్థాపించబోయేటప్పుడు చిన్న కవర్లో కానీ, ప్లేట్లో కానీ మీరు ఆవు పేడ ఉంటుంది కదా, ఎండిపోయింది, అందులో మీరు పసుపు కలుపుకొని ఇవి 2 కలుపుకొని వెళ్ళి అక్కడ, అంటే పాతి పెట్టేటప్పుడు ఆ గుంటలో వేసేసి అప్పుడు అది వేసిరండి. చాలామంది మేక ఎరువులు ఇవన్నీ కూడా వాడతారు, వాళ్ళకి తగ్గట్టుగా వాడతారు ఎరువులు, ఎందుకంటే బలాని కోసం వాడతారు ఎరువులు. అది మనందరికీ తెలిసిన విషయం. ఈ విధంగా మీరు వేసిరండి. అదేవిధంగా కొంచెం పాలల్లో కలకండ పొడి లేకపోతే తేనె ఇది కలుపుకొని వేయండి. ఇంకోటండి, మారేడు దళం పెట్టేటప్పుడు చందనక టీకా అంటారు, అంటే కొంచెం చందనం రాయండి ఈ వేలుతోటి. రాసి ఎక్కడైతే ఆ 3 జాయింట్స్ ఉంటాయో మారేడాకులు, అక్కడ తేనె కొంచెం రాసి మీరు శివలింగం మీద పెట్టండి. ఇంకోటి, మహాశివరాత్రి మీద కూడా ఒక వీడియో ఉంది, కావాలంటే మీరు చూసుకోండి. ఈ ప్రాసెస్ మహాశివరాత్రి ఒక్కరోజే కాదండి, మాస శివరాత్రి రోజు కూడా ఈ ప్రాసెస్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మీరు సాయంత్రం కూడా ప్రదోషకాలంలో మన రుద్రాష్టకము, నమక చమకము ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లో కూడా పెట్టుకొని విను. చాలామందికి రావు, నోరు తిరగదు. సో వాళ్ళు కూడా, అయితే వాళ్ళ దగ్గర ఏదైనా బుక్ ఉంటే తీసుకొచ్చి చదువుకోండి, లేదు అనుకుంటే మీరు యూట్యూబ్లో అయినా పెట్టుకొని వినండి, చాలా బాగుంటుంది. ఇకపోతే ఎందుకంటే మీరు శివుణ్ణి పూజించకుండా మీరేంటంటే ఎవరైనా కానీ కుబేరుణ్ణి మనం పూజించలేమండి. మన మూలాధార చక్రం బాగుపడదు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజెంట్ యుగంలో డబ్బుతో సర్వైవ్ అవ్వాలనుకుంటే, డబ్బుతోటి మీ కోరికలను తీర్చుకోవాలనుకుంటే, మన టేల్ బోన్ దగ్గర, అంటే మన బ్యాక్ బోన్ కింద టేల్ బోన్ ఉంటుంది. అది అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. అది మూలాధార చక్రం, రూట్ చక్ర యాక్టివేషన్, రూట్ చక్ర మెడిటేషన్ అని చెప్పేసి మన యూట్యూబ్లో ఒక వందలాది కొద్ది అది వీడియోస్ ఉన్నాయి. మీరు అవి చూసుకోండి. ఆ ప్రాసెస్ని మీరు ఎలాగైనా సరే మూలాధార చక్రాన్ని చేయండి. మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యేటప్పుడు తిమ్మిరిగా ఉంటుంది. కొంచెం కారం కొంచెం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి సెన్సేషన్స్ వస్తాయండి మూలాధార చక్రం. అలాగే మన లోపల నుంచి ఏదో ఒక విధమైనటువంటి మంచి సుగంధం వస్తుంది అన్నమాట. ఎలాగైతే కస్తూరి మృగము సుగంధం ఉంటుంది, దాని సుగంధాన్ని అది తట్టుకోలేక తిరుగుతూ ఉంటుంది అనమాట కస్తూరి మృగం. అదేవిధంగా మూలాధార చక్రం సుగంధం అనమాట. అది బాగుందనుకోండి, మనీ అట్రాక్ట్ చేస్తాము. మన ఎఫర్మేషన్ రాసుకోండి. అందువల్ల ఎఫర్మేషన్ రెడ్డింగ్తో రాయమంటారు, అది కరెక్ట్ అండి. మూలాధార చక్రం చాలామంది అండి ఇంకా మూలాధార చక్రం అసలు బాగుపడుతుందండి. ప్రతిరోజు మీరు ఇంట్లో ఈ విధంగా మీరు ఇలా గుప్పెట్లో ఒక 2-3 మందార పూలు తీసుకోండి. 2-3 మందార చాలాసేపు చూస్తూ ఉండండి. చూసి శివలింగానికి సమర్పించుకోండి. అదేవిధంగా అసలు రుణబాధల నుంచి మాకు విముక్తి కలగటం లేదు అనుకుంటే, మంగళవారం రోజున 200 గ్రాముల 300 గ్రాముల మీ ఇష్టం బెల్లం ముక్క, మసూర్కి దాల్ అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది, మసూర్కి దాల్ అంటారు, ఇవి 2 కలిపి డొనేట్ చేయండి. లేకపోతే ఇవి 2 కలిపి శివలింగానికి సమర్పించేసుకోండి. అలా కూడా బాగుంటుంది. ఈ విధంగా కూడా ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చేసుకోండి. మహాశివరాత్రి రోజు ఒక్కరోజు ఉపవాసం పెట్టి, ఆ రోజున రాత్రి జాగరణ చేసి సినిమాలు చూసుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ కాదండి, ఓం నమ శివాయ పంచాక్షరి నామం చేసుకోండి. లేకపోతే ఓం ఉమాసహిత శివాయ నమః అని కూడా మీరు చదువుకోవచ్చు. గౌరీ శంకర్ ఇద్దరిని కూడా పూజించండి. వాళ్ళ గౌరీ శంకర్లతో పాటు అంత ఫ్యామిలీ ఫోటో మొత్తం ఉంటుందండి. అది ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో మీరు స్థాపించుకోవచ్చు. చిన్న పోస్టర్ అయినా పెట్టుకోండి, చాలా మంచిదన్నమాట. సో ఇవన్నీ చేసుకోండి. మారేడాకు ఒకటి తప్పకుండా పెట్టండి. ప్రదోషకాలంలో మీ పూజలు చేసుకోండి. ఒక్కరోజు చేసినందువల్ల మనకి సంవత్సరం మొత్తం ఫలితమా? మీరే ఆలోచించండి. ఒకరోజు చేసినందువల్ల ప్రతిరోజు ఒక 5-10 నిమిషాలు మీరు కేటాయించండి. నమ్మక చమకము మనకి ఎలాగో యూట్యూబ్లో ఉంటుంది, వినండి. మీకు వస్తే మీరు చదువుకోండి. ఎంతోమంది పీడిఎఫ్లు కూడా పెడుతున్నారు, అది చూసుకోండి, చదువుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు, అంటే మీ భాగ్యాన్ని మీ చేతులతోటి మీరే రాసుకోండి. మిమ్మల్ని మీరే బాగు చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. బాగా ముందుకు డెవలప్ చేయండి. చాలా చాలా ధన్యవాదాలు.